హాయ్ ఫ్రెండ్స్, రాయలసీమ కొబ్బరి కారం అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కొబ్బరి, ఆనియన్స్ ఒక 3 అండి, డ్రై చిల్లీ వచ్చి ఒట్టిమిరపకాయలు వచ్చి ఒక 13 దాకా తీసుకోవాలండి. కొబ్బరి బాగా మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా మెదిగేంత వరకు. ఎందుకంటే కొబ్బరి అన్నీ కలిపేస్తే మెదగదండి. కొబ్బరి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలండి, కొద్దిగా టమోటాలు వేసుకోవాలండి. మళ్ళీ కాసేపు మిక్సీ పట్టాలండి, బాగా మెత్తగా మెదిగేంత వరకు మిక్సీ పట్టాలండి. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. బాగా మిక్సీ కొట్టిన తర్వాత అంతా తీసి పెట్టుకోవాలండి. మళ్ళీ ఒట్టిమిరపకాయలు, కొంచెం ఆనియన్స్, తర్వాత టమోటాలు, తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. అంటే ఒక టిప్పు సరిపోదండి, 2 టిప్స్ కొంచెం ఎక్స్ట్రా కొడతానండి నేను, ఎందుకంటే 3-4 డేస్ నిల్వ ఉంటుందండి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. మిక్సీ పట్టిన తర్వాత ఇంకా అదంతా మిక్స్ చేసుకోవాలండి. ఒట్టిమిరపకాయలు మెదగలేదండి, మళ్ళీ తుంచి వేయాల్సింది వచ్చిందండి. కాస్తన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేయాలండి. ఇంచుమించు మసాలా టైప్ వస్తుందండి, కొంచెం లూజ్గానే చేసుకోండి. ఎందుకంటే దోశలోకి వేసుకుంటే అది చాలా బాగుంటుందండి. మిక్సీ పట్టినది తీసుకొని మొత్తం 2 మిక్స్ చేసుకోవాలండి. కారం ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే 12-13 మిర్చినే సరిపోతాయండి. ఎందుకంటే కొబ్బరి, ఆనియన్స్, టమోటా వేస్తాం కాబట్టి దీంట్లో ఎక్కువ కారం అనిపిస్తుందండి, చూసుకొని వేసుకోండి. మళ్ళీ 2 కలిపి నేను మిక్సీ పెడతానండి, కొంచెం మెత్తగా ఉండాలని చెప్పి. అది ఎందుకంటే కొబ్బరి వచ్చి అక్కడక్కడ పులుపులుగా ఉంటుందండి, అది బాగుండదు దోశ వేసేటప్పుడు, దోశ పైన వేసేదానికి. మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఇంకా మెత్తగా మెదిగిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కారంకైతే మా పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారండి. మనం బాగా నీట్గా చేసి పెడితే బయట తిండి కూడా లైక్ చేయరండి వాళ్ళు, ఇంట్లోదే చేసి పెట్టమని చెప్పి అడుగుతారు. మా బాబుకి పాపకి చాలా బాగా ఇష్టం అండి ఈ కారం అంటే. చూడండి, మీరు కొంచెం లూజ్గా ఉండేటట్టే చేసుకోండి, నేను కొంచెం గట్టిగా చేసినాను. ఇప్పుడు తిరగబాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఉద్దిపప్పు అండి, శనగబేళ్ళ కొద్దిగా అండి, డ్రై చిల్లీ ఒక 3 అండి, కరివేపాకు అండి. ప్యాన్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎగస్ట్రానే పడిందండి ఆయిల్, ఇంక తీయద్దని పెట్టేశాను. కొంచెం వేసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి, గరిటెతో బాగా తిప్పుకోండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో కారము. చూడండి, ఉద్దిపప్పు, శనగబేళ్ళు వేసినానండి ఫస్ట్. ఆవాలు వేస్తే మాడిపోతాయని చెప్పి అవి ఇలా కదుపుకోవాలండి. మా బంధువులు వచ్చిన ఈ కారం అడుగుతారండి చేయమని చెప్పి, వాళ్ళకి ఇష్టం. తిరగబాత గింజలు, ఒట్టిమిరపకాయలు ఒక 3 వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. యాగనిచ్చి ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. బాగా ప్యాన్లో అడుగంటకుండా ఇట్లా కదుపుతూ ఉండాలండి.
చూడండి ఫ్రెండ్స్, మీకు కావాలంటే కొంచెం లూజ్గానే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోండి. నేను కొంచెం గట్టిగా చేసుకున్నానండి. 3 days నిలవ పెట్టాలని. బాగా చల్లారినాక కొంచెం ప్లేట్లోది క్యారీలు అట్లా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 3-4 days అయినా వస్తుందండి. కానీ 3 days 2 days తింటేనే మంచిదండి. 3-4 days అయినా నిలువ ఉంటుందండి. ఎవరన్నా బ్యాచిలర్స్ అట్లా చేసుకునే వాళ్ళైనా బాగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. రాయలసీమ కొబ్బరి కారం అండి, చాలా బాగుంటుంది. మళ్ళీ కొద్దిగా కరింపాకు వేసినానండి పైన. నార్మల్ కారం కంటే ఇదే చాలా బాగుంటుందండి. మా పిల్లలైతే ఈ కారం చేస్తేనే తింటారండి. నార్మల్ కారం అయితే నేను మ్యాక్సిమం చేయనండి అసలు. ఇదే చేసుకుంటానండి. ఇది చేసి పల్లీల చట్నీ చేసుకుంటానండి. పిల్లలకు అదే ఇష్టం కాబట్టి నేను అదే చేస్తానండి. మనం బాగా చేసి పెడితే పిల్లలు కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేస్తారండి. ఎందుకంటే ఇంట్లో ఫుడ్డే లైక్ చేస్తారు వాళ్ళు. బయట ఎక్కడంటే అక్కడ కల్తీ ఆయిల్స్ అట్లా ఉంది కాబట్టి సరిగ్గా ఉండదు కాబట్టి పిల్లలకు కూడా పెట్టడం కూడా మంచిది కాదండి. మనం ఇంట్లోనే చేసుకొని పెట్టుకోవాలండి. కొంచెం ఓపిక కాస్తంత ఉప్పు చూసుకొని మీరు సరిపోయేట్టుగా వేసుకోండి. కొంచెం లైట్గానే వేసుకోండి, ఎందుకంటే దోసపిండిలో ఉప్పు వేస్తుంటాం కాబట్టి ఈ కారం దోసపైన వేస్తాం కాబట్టి మనం కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం తక్కువే వేసుకోండి ఉప్పు. కారం అయితే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు. చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా దోశ వేస్తున్నానండి. దీనిలో గీ అండి, నెయ్యి, ఆయిల్ అండి. ఇది ఆయిల్ తీసుకున్నాను. మీకు నచ్చితే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి. మా పిల్లలు నెయ్యి ఎక్కువ తినరండి, అందుకనే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వాళ్ళకి తెలియకన్నా నేనే వేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నెయ్యి దోశ కూడా బాగుంటుందండి. నెయ్యి దోశలోకి ఈ కారం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేయండి. దోశ అంతా బాగా పట్టించుకోవాలండి. దోశ చూసేదానికి కూడా పైన చాలా బాగా అట్రాక్షన్గా ఉంటుందండి ఈ కారం చేసుకొని వేస్తే. ఎక్కువ స్పైసీగా ఉండదు కాబట్టి కారం బాగా దోశ నిండా అయినా పట్టించుకోవచ్చండి. పిల్లలు చాలా బాగా తింటారండి. ఈ కారం ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వేడివేడిగా కారం దోశ, రాయలసీమ కోకోనట్ కారం రెడీ అండి.